జూనియర్ ఎన్టీఆర్ దేవరా సినిమా విడుదలై ఏడాది పూర్తి చేసుకుంది. సోషల్ మీడియాలో 1 year ఫర్ దేవరా తాండవం హ్యాష్ ట్యాగ్ తో అభిమానులు సందడి చేస్తున్నారు. భారీ వసూళ్లతో రికార్డులు బద్దలు కొట్టిన ఈ చిత్రం సంచలనం సృష్టించింది. పూర్తి వివరాలేంటో చూద్దాం. కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవరా సినిమా గతేడాది సెప్టెంబర్లో విడుదలై బాక్సాఫీస్ ను షేక్ చేసింది. జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్, టామ్ చోకో కీలక పాత్రల్లో నటించగా ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై భారీ బడ్జెట్తో ఈ చిత్రం రూపొందింది. తొలి రోజు నెగటివ్ టాక్, మిశ్రమ రివ్యూలు ఎదుర్కొన్నప్పటికీ ఎన్టీఆర్ నటన, డాన్స్, క్రేజ్ సినిమాను బ్లాక్ బస్టర్ గా నిలిపాయి. 500 కోట్లకు పైగా వసూళ్లతో రికార్డు సృష్టించిన దేవరా ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ సత్తా చాటింది. రాజమౌళితో సినిమా తర్వాత ఫ్లాప్ అనే సెంటిమెంట్ ను బ్రేక్ చేసింది. సీక్వెల్ గా దేవరా 2 ప్లాన్ అయినప్పటికీ ఎన్టీఆర్ ఇతర కమిట్మెంట్స్ కారణంగా షూటింగ్ ఆలస్యం అవుతోంది. అభిమానులు సీక్వెల్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ది ప్యారడైజ్ చిత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మోహన్ బాబు షాకింగ్ లుక్ తో సినిమాపై అంచనాలు పెంచారు. అనిరుద్ధ్ సంగీతంతో ఈ మాస్ ఎంటర్టైనర్ భారీ విడుదలకు సిద్ధమవుతోంది. పూర్తి వివరాలు చూద్దాం. ది ప్యారడైజ్ నాని కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ నిలిచేలా కనిపిస్తోంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాని డైనమిక్ రోల్లో కనిపిస్తుండగా మోహన్ బాబు సరికొత్త అవతారంతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఆయన ఇంటెన్స్ లుక్, పోస్టర్ సినిమాపై హైప్ ను రెట్టింపు చేసింది. ఫ్యాన్స్ ఈ లుక్ ను చూసి ఉత్సాహంగా సోషల్ మీడియాలో చర్చలు జరుపుతున్నారు. మోహన్ బాబు పాత్ర కథలో కీలకమైనదని, ఆయన నటన సినిమాకు హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్లో నిర్మితమవుతున్న ఈ చిత్రానికి అనిరుద్ధ్ రవిచందర్ సంగీతం అదనపు ఆకర్షణ. వచ్చే ఏడాది మార్చి 26న పాన్ వరల్డ్ రిలీజ్ కు సిద్ధమవుతున్న ఈ మాస్ ఎంటర్టైనర్ థియేటర్లలో సందడి చేయనుంది. సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఓజీ సినిమా ప్రీక్వెల్ కథతో సంచలనం సృష్టిస్తోంది. సుభాష్ చంద్రబోస్ జీవితంలో కీలక ఘట్టాలను చూపించనున్న ఈ చిత్రం అభిమానులను ఆకర్షిస్తోంది. పవన్ కళ్యాణ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. పూర్తి వివరాలు చూద్దాం. పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఓజీ సినిమా ప్రీక్వెల్ కథతో దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. సుభాష్ చంద్రబోస్ జీవితంలోని ముఖ్య ఘట్టాలు, భారతీయులను జపాన్ కు తీసుకెళ్లిన సంఘటనలను ఈ చిత్రం చూపించనుంది. సుజిత్ విభిన్న కథనంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఓజీ సినిమా యాక్షన్, డ్రామా, చారిత్రక అంశాలను కలగలిపి ప్రేక్షకులకు కొత్త అనుభవాన్ని అందించనుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రియులు ఈ ప్రీక్వెల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమా వేగంగా జరుగుతోంది.